హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాహీన్ వరల్డ్. చికెన్ లివర్ ఫ్రైని నీసు వాసన లేకుండా టేస్టీగా అండ్ సాఫ్ట్గా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేడి చేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ, 2 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు గరిటెతో కలుపుకోండి. అలా ఒక నిమిషం ఉల్లిపాయలు ఎర్రగా అవుతున్న సమయంలో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. నేను ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ లివర్ని తీసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని నీసు వాసన పోయేంత వరకు గరిటెతో కలుపుకోండి. ఇందులో మీ కారానికి తగినంతగా కారం వేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి. ఇప్పుడు చికెన్ లివర్ సాఫ్ట్గా కుక్ అవ్వడానికి ఒక హాఫ్ టీ కప్ వాటర్ తీసుకొని ఒక్కసారి పీసెస్, మసాలా, వాటర్ మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ లిడ్తో క్లోజ్ చేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ముక్క సాఫ్ట్గా అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను తీసుకున్నాను. ఏ కర్రీ అయినా, ఫ్రై అయినా గరం మసాలా వేయగానే ఆ అరోమా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ చికెన్ లివర్లో విటమిన్ ఏ, బి, ప్రోటీన్స్, మినరల్స్, ఐరన్, విటమిన్ బి12, ఫోలేట్, కాల్షియం పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నేనైతే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. సో ఈ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. Please like and subscribe to my channel.